పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మమ్మల్ని అందరినీ కన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము అపరాధముల చేత చనిపోయిన వారమై ఉండగా నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసులో మమ్మల్ని బ్రతికించి దేవా, ఈ దినం ఈ రీతిగా మీ వాక్యం విని మా బ్రతుకులు మార్చుకొని అనేక మంది బ్రతుకులలో మార్పు తీసుకురావటానికి మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, మీ ఆత్మ సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, ఈ సజీవ యాగంలో ఎంతమంది పాలు పొందుతున్నారో, ఎంతమంది ప్రకటన చేస్తున్నారో, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది నాయన మరి ఆత్మలను రక్షించాలనే ఆశ కలిగి ఉన్నారు, వాళ్ళందరినీ తృప్తిపరిచి దేవా, ఈ లోకంలో మనుషులు కల్పించిన పద్ధతులను మరి చీల్చి చెండాడి ఏవి మీ ఉపదేశంలో ఏవి మానవ కల్పిత సిద్ధాంతాలు ఒకటొకటి తెలుసుకొని తండ్రి, మీరు ఉత్తముడని రుచి చూచి ఎరిగి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనగా వాక్యం ద్వారా మిమ్మల్ని ఆరాధించి నాయన ప్రేమించి మహిమపరిచే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని, ఎక్కడెక్కడో ఉన్నారు నాయన దూర ప్రాంతంలో తండ్రి యొక్క ఎలక్ట్రానిక్స్ మీడియా ఎలాంటి నా తండ్రి డిస్టర్బెన్స్ కలిగించకుండా అందరము నా తండ్రి జాగ్రత్తగాను కరెక్ట్గాను వినగలుగునట్లు, విన్నది బైబిల్లో ఉన్నదో లేదో చూసుకున్నట్లు సహాయం దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సజీవ యాగంలో పాలు పొందుతున్న సహోదరుడు గాంధీ, ఇంకా సహోదరులు సహోదరిమణులు ఎంతమంది కష్టపడి కష్టార్జితంతో ఈ వాక్యాన్ని అనేక మందికి కాన్ఫరెన్స్ కాల్లో వినిపిస్తున్నారో వాళ్ళందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని కృప మహేశ్వర్యాన్ని బట్టి మరలా మనం మరి ఏ ఆటంకం లేకుండా కలుసుకోగలిగాం. దేవుని యొక్క అనాది సంకల్పం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన శిష్యులైన అపోస్తలుల ద్వారా మనందరితో దేవుడు చేసిన ఈ నిబంధన, మనందరికీ దేవుడిచ్చిన స్వాతంత్రం ఎలా నిరుపయోగమై మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా ఏ రీతిగా ఆరాధించబడుతున్నాయో మరొకసారి బైబిల్లో నుంచి ఒక మంచి ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ఈరోజు లేఖన భాగం నుంచి ఆలోచించి ఎంతవరకు ఇది బైబిల్ ప్రకారంగా ఉందో ఆలోచిద్దాం. వినబడుతూ కరెక్టే తమ్మి, కానీ ఇంతకంటే గట్టిగా అరుస్తున్నాను నేను. ఓకే, దేవునికి స్తోత్రం. నేను ఈ మధ్య రాజమండ్రి ప్రాంతానికి మరి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఒకరోజు మానవ మేధస్సు కందని ప్రేమాంశాన్ని బోధించినప్పుడు ఆ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన సోదరులు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారు శ్రీ సుదర్శన్ రాజు గారు ఒక ప్రశ్న వేశారు. నిజంగా ఈ ప్రశ్న నేను మరి ఈ యొక్క పరిస్థితిని చాలాసార్లు ఎదుర్కొన్నా, ఆయన ప్రశ్నించి మంచి మంచి సమాధానాలు నాకే చెప్పారు కనుక ఇది అందరికీ అవసరమైన విషయం అనే ఉద్దేశంతో ఈ ప్రశ్నకు సమాధానాన్ని, ఈ ప్రశ్న మనందరము వేసుకోవాల్సిన అవసరం ఉన్నదని, మనకంటే ముందు మన బోధక సమూహము ఏదైతే పెద్ద పెద్ద సంఘాలు చర్చెస్ అనుకుంటున్నారో, వీరి మనోనేత్రములు మరి తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నదని నేను మీ అందరికీ ఇది అవసరమేనని భావించి ఈ ప్రశ్న, ఈ సమాధానము
ఈ వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ చర్చెస్లలో పుల్పిట్ అనేది ఉంటుంది. పుల్పిట్ అనే మాటను మీరు చాలాసార్లు వినుంటారు. కొందరు పలికి రాకనో అంటే పలికే విధానం తెలియక పులిపిటమనో ఏదో రకాలుగా పిలిచినా తెలుగులో దాన్ని మనము పరిశుద్ధ స్థలము, ఇంకా మరి కొందరు అతి పరిశుద్ధ స్థలము అనే భావముతో పిలవడం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళే సంఘం లూథరన్ సంఘం, అలాగే నేను మరి సిఎస్ఐ, బ్యాప్టిస్టు, లేకపోతే మెథడిస్టు, ఇలా పెద్ద పెద్ద మరి పురాతన సంఘాలలోని పద్ధతులను కూడా నేను చూశాను గనక ఇదే ప్రశ్న ఆయన వేశాడు. ఈ పులిపిట్ అంటే ఏంటండి? దీంట్లోకి ఎవరెక్కాలి? దీంట్లో ఎవరు ప్రసంగం చేయాలి? దీని పరిస్థితి ఏంటి? అది ఇప్పటికీ బైబిల్ ప్రకారంగా రైటా రాంగా అని అడిగారు. ఎందుకంటే ఆదివారం నాడు కానీ ప్రత్యేక కార్యక్రమాల్లో ఈ చర్చిని మీరు చూసినట్టయితే మామూలుగా క్రైస్తవులు కూర్చోవడానికి కొంత స్థలం ఉంటే కొంత స్థలం ఎత్తైన స్థలం ఉంటుంది. అది మామూలుగా పెళ్లి చేసేటప్పుడు కానీ వేరే కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ అక్కడ కూర్చొని ప్రసంగించే వాళ్ళు ఉంటారు. ఇక అతి పరిశుద్ధ స్థలం అని దాని వెనకాల కొన్ని ప్రత్యేకమైన సీట్లేసి అక్కడ కేవలం అభిషేకింపబడిన దైవజనులు మాత్రమే కూర్చోవాలని, ఆ ప్రెమిసెస్ లో ప్రత్యేకంగా అభిషేకించబడి ప్రత్యేకమైన డ్రెస్ లో ఉన్నవారు మాత్రమే దాంట్లోకి ఎంటర్ కావాలని ఒక రూలు ఉన్నది. దీని విషయం ఏంటి అని అడిగాడు ఆయన. నేను కూడా కొన్నిసార్లు ఈ సిఎస్ఐ కానీ మరి మెథడిస్ట్ సంఘాల్లోకి వెళ్ళినప్పుడు నాకు ఈ పరిస్థితి ఎదురయ్యింది. ఒకసారి హైదరాబాద్ సెంట్రల్ మెథడిస్ట్ చర్చిలోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు నేను సింపుల్ డ్రెస్లో వెళ్ళాను. మామూలుగా మరి నేను వచ్చింది బ్యాప్టిస్ట్ సంఘంలో కనుక చాలా వరకు బ్యాప్టిస్ట్లో ఈ యొక్క వైట్ నిలువుటంగి, దాన్ని క్యాటిక్ అంటారు, అది బ్యాప్టిస్ట్లో లేదు చాలా వరకు. అందులో ఎక్కువ సూట్లో ఉంటారు సేవకులంతా. నేను మెథడిస్ట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ సేవకులు కూడా అడిగాడు నన్ను, పాస్టర్ గారు అడిగారు, మీరు ఏ సంఘం అని అంటే నేను బ్యాప్టిస్ట్ అన్నాను. ఓహో మన బ్రదరే కనుక అన్ని చెప్పి, కానీ నువ్వు బ్యాప్టిస్ట్ లాగా లేవు అంటాడు. ఏంటండి అని అడిగితే కంపల్సరిగా సూట్ వేసుకోవాలి కదా, టై ఏది కోటేది అన్నాడు. వెనకాల బ్రదర్ భరించలేను కనుక నేను సింపుల్ డ్రెస్ లో ఉన్నాను. నో, అలా ఇలా ఉంటే ఎక్కడానికి వీల్లేదని చెప్పి వాళ్ళ దగ్గర స్పేర్ క్యాసెట్ ఉంటే వేసి, తర్వాత నువ్వు రెవరెండువా అని అడిగాడు నన్ను, అభిషేకింపబడినవా అని అడిగాడు. నేను అన్నాను అభిషేకించబడ్డాను, కాకపోతే రెవరెండును కాదన్నాను. అయితే మీరు అతి పరిశుద్ధ స్థలం అంటే పైకెక్కి మా యాజకుడు అంటే మా పాస్టర్ మేము కూర్చునే సూట్లోకి రావడానికి వీలేదు కనుక మీరు కింద నిలబడి ఏదైతే వాక్యం చదువుతారో, డీకన్స్ రెఫరెన్సులు చదివిస్తారో లేదా పాటలు పాడతారో ఆ ప్లేస్ లో నిలబడి మీరు వాక్యం చెప్పాలన్నాడు. ఏం చేస్తాం, అప్పుడు అది చెబితే అర్థం కాదు కనుక తప్పనిసరిగా క్యాసెట్ చేసుకొని అక్కడే నిలబడి మాట్లాడి రావడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ నిలువుటంగి ఈ పద్ధతులన్నీ ఉన్నాయి. మరి దీని సంగతి ఏంటి సార్ అని నేను అడిగి ఒక డౌట్ నాకు ఆయనే మరి వేశాడు, ఆయనే సమాధానం చెప్పాడు. ఏంటంటే ఏదైతే ఈ పరిశుద్ధ స్థలం అనేది ఉందో, ఈ యొక్క పుల్పిట్ అనేది ఉందో, దాని మీదకి చర్చిలో ఉన్న డీకన్స్ అంటే సర్వీస్ చేసే వాళ్ళు కూడా రానివ్వకుండా ఒక పూల బొకే కానీ లేకపోతే సిలువ అవన్నీ ఉంటాయి కనుక అక్కడికి ఏం తీసుకొచ్చి పెట్టాలన్నా ఈ స్థలంలో ఉండి యాజకునికి అందిస్తే అంటే పాస్టర్కి అందిస్తే ఆయనే ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న సిలువ ఆ ప్రాంతం దగ్గర పూల కుండి కానీ పూలు కానీ పెడతాడు. నాకు చర్చిలో డీకన్ కూడా వెళ్ళడానికి వీల్లేని ఆ ప్రదేశం అంత పరిశుద్ధ స్థలమా అని ఒక ప్రశ్న వేశాను. అలా వేసి నాకు మరొక ప్రశ్న, అనుబంధ ప్రశ్న వేసేసరికి నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అదే రైటు, ఎందుకంటే సమాధానం అక్కడే ఉంది. ఈ అతి పరిశుద్ధ స్థలం ఆదివారం నాడు మరి ఇంత బాగుంటుంది, ఎవరిని రానివ్వరు, ఎక్కడివ్వరు కదా. మరి తెల్లారి సోమవారం మిగతా వారాలన్నీ చర్చి
కడుగుతారు కదా, తుడుస్తారు కదా. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలాన్ని ఎవరైతే ఏ మనిషి మామూలుగా అభిషేకం లేనివాడు వెళ్ళకూడదని చెప్పిన ఈ స్థలాన్ని ఎవరు క్లీన్ చేస్తారు అని అడిగారు. ఏమో మీరే చెప్పాలి అని అంటే, నిజంగా క్లీన్ చేసేది ఆ చర్చి సెక్స్టన్ కానీ సెక్స్టన్ భార్య కానీ ఊడుస్తుంది అంతే తప్ప పాస్టరు లేదా అసిస్టెంట్ పాస్టరు ఈ రెవరెండ్లు ఎవరన్నా ఊడుస్తారా అని అడిగారు. అది మీరు వాళ్ళనే అడగాలి సార్. ఎందుకంటే నిజంగా మీరు వేసిన ప్రశ్న చాలా మంచిది, మీరు కూడా ఆలోచించండి. మరి అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం అనేది ఒక ఆదివారానికే వర్తిస్తుందా? నార్మల్ ప్రతి రోజులో ప్రతి దినం కూడా అది పరిశుద్ధ స్థలమేనా? అప్పుడు దానిలో ఎంటర్ అయి దాన్ని క్లీన్ చేయాలంటే అభిషేకింపబడిన వాడే క్లీన్ చేయాలి తప్ప మరి సెక్స్టన్ భారీ ఉంటుంది. అసలు మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు ఒకప్పుడైతే మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే స్త్రీలు మరి పరిశుద్ధంగా ఉండి అనగా కడగా ఉన్న వాళ్ళు అసలు మందిరంలోనికే రావడానికి వీలేదు. ఇప్పుడు ఏ పరిస్థితిలో వాళ్ళు దాన్ని క్లీన్ చేస్తున్నారు అని అడిగేసరికి నిజంగా నోరెళ్ళ పెట్టడం నా వంతైంది. ఇదే ప్రశ్న ఒకవేళ ఈ యొక్క సిద్ధాంతాలను పాటిస్తూ డాక్టరీలను పాటిస్తున్నామని అడిగితే బహుశా ఏం చెప్తారో నాకు అర్థం కాలేదండి. ఎందుకు నేను అంటున్నాను అంటే, ఈనాడు మనకున్న ఈ సమాజం క్రైస్తవ్యం ఎందుకు ఎదగటం లేదు అంటే, చర్చి దగ్గరికి వచ్చేసరికి, బోధ దగ్గరికి వచ్చేసరికి, లేదా కొన్ని ఆచార వ్యవహారాల దగ్గరికి వచ్చేసరికి, ఈ వేషధారణకు వచ్చేసరికి పాత నిబంధనను వాడుకుంటున్నాం. ఆలోచించాలి మనం. ఎందుకంటే వాటం తీరు వైష్ణవ అనేది ఒక సామెత ఉంటుంది. అవసరాన్ని బట్టి చర్చి నడవటానికి దశం భాగం కావాలంటాడు. చర్చి కోసం అవసరం, చర్చిని మరి ఈ రీతిగా పాటించాలి, అధికారాలు ఇవన్నిటిని నిలుపుకోవాలి అంటే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అంటారు. ఇలా కొన్ని అవసరాన్ని బట్టి పాత నిబంధన అంటారు. కానీ పాత నిబంధనలో ఉన్నది కొత్త నిబంధన అంటే ఈ కాలంలో వాళ్ళు పాటించరు. ఎందుకంటే పాత నిబంధన ప్రకారం శనివారం మరి 7వ దినం పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని వీళ్ళు పాటిస్తున్నారా? పాటించరు. ప్రభు దినం అనే ఆదివారం మనం ఆరాధించాలని ఆదివారం నాడు ఖచ్చితంగా మరి ఆరాధన కార్యక్రమాలు నడిపిస్తారు. ఇప్పుడు దశమ భాగమా నీ శతమ భాగమా? అసలు శతమ భాగమో శ్రేష్ఠ భాగమో కాకుండా అవసరాల నిమిత్తం మాత్రం ఖచ్చితంగా నువ్వు దశమ భాగం తీసుకురావాలి మందిరానికనే చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం అనగానే ఈ అతి పరిశుద్ధ స్థలంలో, పరిశుద్ధ స్థలంలో అభిషేకం పొందిన యాజకుడు ఏ రకంగా ప్రవర్తించాలో అసలు దాని మీదకి ఎక్కేవాడికి ఏ నిబంధన ఉందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు యాజకుడు ఇశ్రాయేలుడై ఉండాలి, అతడు సున్నతి చేసుకున్నవాడై ఉండాలి, అలాగే మరి దీప నైవేద్యాలు పెట్టాలి, అలాగే బలులు అర్పించాలి, అలాగే రక్తాన్ని అర్పించాలి. చాలా రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అన్ని ఇప్పుడు లేవంటాడు. ఇవంతే పాత నిబంధన కొట్టివేయబడింది అంటాడు. మరేమో ఆ చర్చి దగ్గరికి వచ్చేసరికేమో నువ్వు రెవరెండువా, నువ్వు అభిషేకించబడినవా, నువ్వు ప్రత్యేకమైన యాజకుడివా, అయితేనే నువ్వు పుల్పిటం ఎక్కి ప్రసంగం చేయాలి, ప్రత్యేక స్థలంలోకి మేమే రావాలని ఈరోజు కొందరు నార్మల్ గా మరి సేవకు సమర్పించుకొని ఎంతో ఆవేశంతో, ఆవేదనతో, పోరాటంతో సేవ చేస్తున్న వారిని కనీసం మరి ఆ పైకెక్కి మాట్లాడినవని నిర్బంధం పెట్టారు అంటే మనం ఈరోజు చర్చి ఏ స్థితిలో ఉన్నదో మనం ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది అన్నాడు. దీని గురించి తప్పకుండా బైబిల్లో ఏముందో మనం ఆలోచించాలనే మాటను చెప్పినప్పుడు ఖచ్చితంగా వ్రాయబడి ఉన్నది, అది మనం ఆలోచిద్దాము అని చెప్పి మనము పాత నిబంధనలకు వెళ్తే చాలా పెద్ద, అంటే మన భాషలో ఏమంటే కొన్ని అధ్యాయాలు ఉన్నాయి దీని విషయం. ఇది నిబంధన, మందస్సం, ఆహ్వాన కర్ర, రకరకాలు, వాటిని ఎలా చేయాలి, మందిరాన్ని ఎలా కట్టాలి, మందస్సం ఎలా ఉండాలి, ఆ పరిశుద్ధ స్థలం ఎలా ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఎలా ఉండాలి అని మరి మోషే గారు నాటి ఇశ్రాయేళ్లకు ఆ యొక్క ఆలయం, దాని నమూనా, దాని పద్ధతులన్నిటినీ వివరించాడు. అవన్నిటి గురించి పౌలు క్లుప్తంగా మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 8-9 వచనాలను మనం 8-9 అధ్యాయాలను మనం ఆలోచిస్తే 9వ అధ్యాయాన్ని మనం ముందు చదువుకుందాం, తర్వాత 8వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 9వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రికలో మొదటి నుంచి చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము అను గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేఖలతో కూడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన ఆరోను చేతికర్రయు నిబంధన పలకలు ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్ప వల్ల పడదు. ఎందుకంటే దీని గురించి వివరంగా చెప్పాలి అంటే ఇప్పుడు వీలు కాదు అన్నాడంటే ఇప్పుడు అవసరం లేదు. మళ్ళీ ఎందుకు దీని గురించి సమయాన్ని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది మొదటి నిబంధనకైతే అన్నాడు అంటే మనము ఈ నిబంధనలో లేము గనుక మనము రెండవ నిబంధన లేదా నూతన నిబంధనలో మనం ఉన్నాము కనుక వీటిని గురించి వివరంగా మనకు అవసరం లేదు. ఏదో అవుట్లైన్ మనం ఏదో తెలుసుకోవాలనే భావంతో కొన్ని పద్ధతులు చెప్పాడు. అందులో మందసం అంటున్నాడు, చిగురించిన ఆరోను కర్ర అంటున్నాడు, బల్ల అంటున్నాడు, సువర్ణ దీపార్తి ఇవన్నీ ఉండాలి. మళ్ళొక తెర ఉండాలి, తెరవతల అతి పరిశుద్ధ స్థలం ఉండాలి. ఇవన్నీ పాత నిబంధనలోని సేవా నియమములు. మనం ఉన్నది నూతన నిబంధన అంటే క్రీస్తు యేసు రక్తము ద్వారా ప్రపంచ మానవాళికి ఇవ్వాల్సిన నిబంధనలో మనం ఉన్నాం కనుక ఈ నిబంధన మనకి ఇప్పుడేమీ అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 8వ అధ్యాయము 7-8 వచనాలను చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7-8 వచనాలను చూస్తే ఒక చక్కని మాట ఉన్నది. ఏంటంటే అది 7 కంటే ముందు 6 నుంచి చూద్దాం. ఈయనైతే అనగా యేసుక్రీస్తు అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి మీకు నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఏలైనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అన్నాడు. అంటే మొదటి నిబంధన వలన కొన్ని లోపాలు ఉన్నాయి కనుక వారికి మరి దేవుడిచ్చిన ఆ నిబంధన లోపాలతో కూడుకున్నదని వాళ్ళు భావించి వారు దాన్ని నెరవేర్చలేక తీసేయమని దేవుణ్ణి అడిగారు కనుక దేవుడే దానిని తీసేసి యేసుక్రీస్తు ద్వారా మరి ఎక్కువైన నిబంధనలు ఇచ్చాడు కనుక మొదటి నిబంధనల గురించి వాటికి వీలు పడదు అని చెప్పి ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు మళ్ళా 9వ అధ్యాయం 6వ వచనానికి వచ్చాను. యాజకులు సేవ చేయొచ్చు నిత్యము ఈ మొదటి గుడారంలోనికి వెలుదురు గాని సంవత్సరం ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అక్కడ అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకనూ నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థాన్ని బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుతున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి. ఇది శరీర సంబంధమైన ఆచారం. ఇది శరీర సంబంధమైన పద్ధతులు ఇవి. అవి
ఒక దేవాలయము, దానికి ఒక అతి పరిశుద్ధ స్థలము, దానికి ఒక పరిశుద్ధ స్థలము, దాంట్లో ప్రధాన యాజకుడు, చాలా మంది యాజకులు, ఇవన్నీ మొదటి నిబంధనలో ఉన్నాయి. అసలు దేవాలయం అనేది కేవలం ఇశ్రాయేల్, అది యెరూషలేములోనే ఉండే, ఏదైతే సొలొమోను కట్టిన బంగారు దేవాలయం, అందులో మాత్రమే ప్రత్యేకంగా ఒక ప్రధాన యాజకుడు ఉండేవాడు. ఇక మిగతా ఎక్కడ ఉన్నా అవి దేవాలయాలుగా చెప్పబడలేదు, సమాజ మందిరాలుగానే చెప్పబడ్డాయి. అందుకే ఆనాటి ఇశ్రాయేలీలు సంవత్సరానికి ఒకసారి బంగారు దేవాలయాన్ని ఖచ్చితంగా దర్శించుకొని అక్కడనే మరి పండుగలు చేసుకొని అక్కడనే బలులు అర్పించి వారి యొక్క సమస్తాన్ని, మరి ఉపకార ద్రవ్యాన్ని, ఏదైతే దశమ భాగాలన్నిటినీ ఆ దేవాలయానికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉండేది. అందుకే దావీదు అంటాడు, నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినములతో మరి సమానమని ఆయన ఆ రోజు కీర్తించాడు. అంటే ఆ మందిరానికి ఉన్న ప్రత్యేకత అది. ఎందుకు? అందులో మందసం ఉంది, అందులో అహరోను, చిగురించిన అహరోను కర్ర ఒక్కటే, మందసం ఒకటే, పలకలు ఒకటే, నిబంధన పలకలు, ఇవన్నీ ఒక్కొక్కటి మందసంలో పెట్టి అతి పరిశుద్ధ స్థలంలో ఉంటే, మామూలుగా వారం యాజకులు పరిశుద్ధ స్థలంలో ఉంటే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారే కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తాన్ని తీసుకుని వెళ్ళి సమర్పించేవాడు. ఇది మొదటి నిబంధన విధానం. అప్పుడు పుల్పిట్ అనే దానికి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనడానికి విలువ, అర్థం ఉండేది. కానీ మరి ఇప్పుడు ఈనాడు అతి పరిశుద్ధ స్థలం అంటున్న ఈ యాజకులు ఎక్కడ కూర్చుంటున్నారు? వారం అక్కడే కూర్చుంటున్నారు. ఏ కార్యక్రమం అక్కడే కూర్చుంటారు. సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి కనుక ఎవరు యాజకుడు, ఎవరు ప్రధాన యాజకుడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే అసలు దేవాలయం అనేటివి గల్లీకి ఒకటి వచ్చింది. ఎన్ని మందసాలు పెట్టాలి, ఎన్ని అహరోను కర్రలు పెట్టాలి, ఎన్ని బంగారు దుపాత్రలు పెట్టాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు కనుకనే ప్రతి క్రైస్తవుని కూడా దేవుడు ఏమని పలికాడో నూతన నిబంధనలో మీకు తెలుసా? ప్రతి క్రైస్తవుడు కూడా చీకటిలో నుంచి, అవునా కదా, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము పేతురు పత్రికలో ఉంటుంది, 2వ అధ్యాయం 9వ వచనం. మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని ప్రతి క్రైస్తవుని సంబోధించాడు. నూతన నిబంధనలో ప్రతి క్రైస్తవుడు యాజకుడుగా, మరి రాజుగా, పరిశుద్ధ జనముగా, పరిశుద్ధుడుగా ఉండాలి తప్ప యాజకుడు ఒక్కడే పరిశుద్ధుడు, ఇంకా మందిరానికి వచ్చే వాళ్ళంతా పరిశుద్ధులు కారు అనే భావము ఉండకూడదు అని నూతన నిబంధనలోని సిలువ వేయబడిన క్రీస్తు బోధ ద్వారా దేవుడు ప్రతి క్రైస్తవునికి హెచ్చరిక చేసిన, ఇంకా ఈ పరిశుద్ధులం, మేమే అభిషేకింపబడిన వారు, అసలు మీకు అభిషేకం ఉన్నదా అని ప్రశ్నించడం ఎంతవరకు వాస్తవం అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈనాటి యాజక సమూహము తమ అధికారము, పలుకుబడి, తమ ఆదాయం పోతుందనే భయంతోటో మరి బాధతోటో ఈ యొక్క సేవా నియమాలను, పాత నిబంధనలో ఉన్న వాటిని చూపించి బూచిగా ఈరోజు ప్రజలను మీరు పరిశుద్ధులు కాదు అన్నట్టుగా మరి ఆలోచింపు చేస్తున్నారు. నూతన నిబంధనలో దేవుడు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు అంటాడు, మనమంతా పరిశుద్ధులమును యాజకులమై ఉన్నామై, అయినా సరే ప్రతివాడు పాపం చేస్తున్నాడు అంటాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అంటే అందరంటే నువ్వు రెవరెండ్వా, బిషప్వా, డైరెక్టర్వా, ఇంటర్నేషనల్ స్పీకర్వా, నువ్వు ఎవడు అయినా అందరూ పాపము చేసి, అందుకే పౌలు అంటాడు, నేను పాపంలోకి ఎలా ప్రధాన పాపినాను. ఒక ఆయన అంటే 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో మన యోహాను గారు అంటారు, మనము పాపము లేని వారం అని చెప్పుకొని దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తాం అన్నాడు. కనుక సేవ చేస్తున్న అపోస్తలుడే మనం పాపం లేదని చెప్పుకోకూడదు, మనం అందరం ఏదో రకంగా పాపం చేస్తున్నాం, ఎవడు పరిశుద్ధుడు లేడు అన్నట్టుగా. కేవలం పరిశుద్ధుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అర్హుడు. అతనే మనకు ప్రధాన యాజకుడు. ఇక భూమి మీద ఎవడు ప్రధాన యాజకుడు ఉండకూడదు. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వైపు మాత్రమే, అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వైపు మాత్రమే మనం చూడాలి అని హెబ్రీ పత్రిక 12లో పౌలు రాశాడు. అంటే ఈ యాజకత్వము, ప్రధానతత్వము, ఈ పరిశుద్ధ స్థలం అనేది
ఎంతవరకు ఈరోజు ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరొక చర్చ ఉన్నది, అది మీకు బాహటంగా తెలుసు. వాళ్ళు మా అంత పరిశుద్ధులు లేరు, మేమే పరిశుద్ధులము, మా సంఘమే ఎత్తబడుతుంది అని మరి యొక్క హెబ్రోను సంఘం అంటారు దాన్ని, భక్సింగ్ గారు స్థాపించిన ఆ సంఘంలో ఇప్పటికీ ఒక భయంకరమైన రూల్ ఏమున్నదంటే, ప్రభు బళ్ళు ఇచ్చేటప్పుడు పరిశుద్ధులు మాత్రమే ఇయ్యాలని, పరిశుద్ధులు మాత్రమే తినాలని. అదేవిధంగా మన చర్చెస్ లో కూడా ఇదే రూల్ ఉంటుంది, తెలుసో లేదో. బళ్ళు ఇచ్చేటప్పుడు అది నెలకు ఒకసారి ఇస్తూ, మొదటి వారమో ఆఖరి వారమో ఇస్తూ, సిద్ధపడిన వారు, పాపము చేయని వారు, ఈ వారం అంతా ఇది చేసుకున్న వారు మాత్రమే ఈ బలలో పాలు పొందాలంటే సగం మంది కాలేదు. చూసారా లేదా? అసలు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడగాలి కనుక పాపికి రక్తం అవసరం కనుక ప్రతి పాపి రొట్టెలో పాలు పొందకుండా ఈరోజు ఎలాంటి పనికి మాలిన నిబంధన పెట్టి, నువ్వు పరిశుద్ధులవైతేనే నీకు బలిస్తాం, నువ్వు బల్ల పంచడానికి కూడా ఇంకోటి చెప్పంటారండి. చాలా మంది క్రైస్తవులు మరి ఒక ఎస్సీ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు కనుక, నువ్వు ఎస్సీ సర్టిఫికెట్ వాడుకుంటే మాత్రం నువ్వు అస్సలు బల్ల ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు బీసీసీ తీసుకుంటేనే బలలో పాలు పొందాలా, బల్ల ఇవ్వడానికి అనే పనికి మాలిన తుచ్చమైన నిబంధన పెట్టి అనేకులను యేసు రక్తంలో పాలు పొందకుండా చేసే ఈ పనికి మాలిన నిబంధన ఏదో రూపముగా ఇండిపెండెంట్ చర్చ, ఆర్థోడాక్స్ చర్చ, అధికార చర్చ, ఇలా రకరకాలుగా పంచుకున్న వాళ్ళలో ఉన్నాయి. కొన్ని ఇండిపెండెంట్ చర్చెస్ మాత్రమే ఇవన్నీ ఏమి లేకుండా అందరినీ పైకొచ్చిమని, ఏ సేవకుడు అనగానే పైన కూర్చోబెట్టి పైనుంచే అంటే పాస్టర్లు మరి పెద్దలు కూర్చునే ఆటల నుంచి ప్రకటింపజేస్తున్నారు. అది వాళ్ళు తెలిసేనో తెలియకనో కానీ ఒక మంచి పని చేస్తున్నారు కనుక ఈ సేవా నిబంధన, ఈ పులిపిటి గురించి ఇంకా ముందుకెళ్తే ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా, వీళ్ళు ఉన్నారా లేదా అని ఆలోచించకుండానే కేవలం రూల్స్ పెట్టి అనేక మంది దైవ సేవకులను నిజంగా సమర్పించుకున్న వాళ్ళను ఆత్మల సంపాదన కోసం ఆస్తులన్నీ పోగొట్టుకొని అవసరమైతే ఉద్యోగాలను వదిలేసుకొని ఇంటింటా తిరిగి సేవ చేస్తూ, ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగాన్ని వదులుకొనో ఇంటింటా సేవ చేస్తూ కష్టపడి పనిచేస్తున్న వారిని, నీకు పిలుపుందా, నీకు అభిషేకం ఉందా, నువ్వు పరిశుద్ధుడవా, అలా పరిశుద్ధత నీలో ఉంటేనే ఈ పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు రావాలి, బోధ చేయాలి అని ప్రతి మనిషిని పరిశుద్ధుడుగా అవ్వకుండానే నువ్వు పరిశుద్ధుడుగా కాదని నిర్ణయిస్తూ ఈ మనుషులే వీళ్ళను నిందిస్తున్న ఈ కాలంలో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ 11వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనదినైన పరిపూర్ణమునైన గుడారము ద్వారా మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక, చూడు ఎంత బాగుందో, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఎలాగనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైనపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, చూశారో లేదా, మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి, నిబంధన తప్పులేదు, నిబంధన కాలములో జరిగిన ఆ నిబంధనను అర్థం చేసుకోలేక పాటించలేక దానిని మరి ఒక లోపము గల దానిగా మనుషులు తయారు చేశారు. ఎందుకంటే చాలా మంది ఈ మొదటి నిబంధనలో లోపం ఉన్నదని హెబ్రీ పత్రిక ప్రకారం చెప్పడం కూడా తప్పే. ఎందుకంటే ఆయన చెప్పిన భావం ఏంటంటే, ఈ మొదటి నిబంధన మీరు చూస్తే 10 ఆజ్ఞలు ఉన్నాయనుకోండి, 9 చేసి 1 చేయకపోయినా మళ్ళా 10 చేయాలి. ఇలా వారికి కఠినంగా తెలిసింది కనుక దానిని నెరవేర్చలేకపోయి అసలు మాకు ఈ నిబంధన వద్దు, ఈ నిబంధనలో చాలా లోపాలు ఉన్నాయని వాళ్ళు నిబంధనను లోపం కలదానిగా చేశారు. ఒకప్పుడు మనకు దేశ రాష్ట్రపతి ఒక ఆయన ఉండే,
రాజ్యాంగంలో తప్పులు ఉన్నాయని చాలా మంది అనుకున్నారు. రాజ్యాంగం బాగుంది. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళు బాగలేకనే దాన్ని సవరణలు చేసుకుంటూ వచ్చారు మన దేశ రాజ్యాంగం. మొదట రాసిన రాజ్యాంగం పక్కా, కానీ ఇది వీళ్ళకి చేతగాక నెరవేర్చలేక దానికి సవరణలు చేస్తూ రాజ్యాంగం ఏదో రాష్ట్రంలో తప్పనే భావంలోనికి వెళ్ళిపోయారు. దేవుడు ఎప్పుడు తప్పు చెప్పడు, తప్పు చేయడు, ఆయన పశ్చాత్తాప పడడు. ఎందుకంటే ఆయన మనిషి కాడు కనుక, ఆయన దేవుడు కనుక ఆయన ఎప్పుడు మాట్లాడినా రైటే మాట్లాడతాడు. కాకపోతే ఆ మొదటి నిబంధనల కాలంలో వాళ్ళకు అపరాధములు జరిగినాయంటే వారు నెరవేర్చలేకపోయారు, బలహీనలైపోయి. మాకు ఈ నిబంధన వద్దన్నాడు కాబట్టి దేవుడు తీసేశాడు. ఆ మాటను బట్టి అన్నాడే తప్ప మొదటి నిబంధన అదేందో తప్పని లేదు. ఇదే రోమపత్రిక 6వ అధ్యాయానికి వెళ్తే అసలు పాత ధర్మశాస్త్రం తప్పేం కాదు. దాన్ని నెరవేర్చడంలో మనుషులు దాన్ని అర్థం చేసుకోవడంలో తప్పు చేశారని అంటారు. అందుకే రోమీయులకు రాసిన 10వ అధ్యాయంలో కానీ, మొదటి కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయంలో కానీ ఏమంటాడంటే, దేవుని గురించి నా జ్ఞానం మనుషులు తమ జ్ఞానం చేత దేవుని ఎరగనందున, దేవుని జ్ఞానం చేత దేవుని ఎరగక వాళ్ళ అనుభవంలోనికి, వాళ్ళ అవసరాలలోనికి దేవుని లాక్కున్నారు కనుకనే సువార్త ప్రకటన అనేది ఈ నశించుతున్న వారికి వెరితనంగా ఉన్నది. అదే రక్షింపబడిన మనకు దేవుని శక్తి అయి ఉన్నదనే మాటను ఉపయోగించారు. బయట వాళ్ళకి ఈరోజు మనం సువార్త ప్రకటిస్తుంటే ఒక వెరితనంగా కనబడుతున్నది. ఎందుకు? మన వాళ్ళు కానీ వాళ్ళు కానీ దేవుని జ్ఞానాన్ని మనుషులలోనికి, అవసరాలలోనికి, అధికారాలలోనికి, ఆస్తుల సంపాదనలోనికి ఈ నిబంధనను మనం దేవుని మాటలను లాక్కుంటున్నామే తప్ప ఆత్మ సంబంధమైన నిబంధనలోనికి రావటం లేదు. యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన నిబంధనలు ఇచ్చాడు, శరీర సంబంధమైన నిబంధన కాదు. ఎందుకంటే పాత నిబంధనలో ఇశ్రాయేలుడు కావాలి, ధర్మశాస్త్రానికి బద్ధుడు కావాలి అంటే శరీర సంబంధమైన సున్నతి చేసుకోవాలి. కానీ ఈ నూతన నిబంధనలోకి వచ్చినాడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను కొత్త జన్మెత్తితే చాలు. ఇది ఆత్మతో కూడిన, ఆత్మయు మరి నీళ్లు రక్తంతో చేయబడిన ఈ నిబంధన గనక యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం ఎవరైతే పొందుతారో తమ పాప క్షమాపణ నిమిత్తం వారికి మాత్రము పరిశుద్ధాత్మ అనే వరము ఇవ్వబడుతుంది కనుక ఆయన ఇచ్చిన అభిషేకము, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము బాప్తిస్మం పొందిన రోజునే ప్రతి క్రైస్తవుడు అభిషేకింపబడ్డాడు అనే మాటను మరుగు చేయడానికి మరలా ఒకసారి అభిషేకం చేద్దాం రండి అని పాపులైన ఈ మనుషులు ఎంతో మందిని నేను చూశాను. చెప్పకూడదు కానీ ఎంతో మంది పెద్దలు అనే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఈ పెద్దతనం, ప్రెసిడెంట్షిప్, బిషప్లని లేకపోతే రెవరెండ్లని ఇవన్నీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఈరోజు వాళ్ళు వచ్చి నెత్తిలో చేతులు పెడితే వీడికి పరిశుద్ధాత్మ దిగుతుందని ఇలా పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాడే పులిపిట్ట మీద కూర్చోవాలనే భయంకరమైన సాతాను ఏర్పాటు చేసిన క్రియ ఈరోజు ప్రతి చర్చిలో రాజ్యం వెళుతున్నదే తప్ప ఇది వాక్యానుసారంగా నూతన నిబంధన ప్రకారంగా ఈరోజు పుల్పిట్ పరిశుద్ధ స్థలం అనేది ఎక్కడా కనబడదు. మరి పరిశుద్ధ స్థలం లేదా అంటే ఎందుకు లేదు? యేసుక్రీస్తు ఇక ఈ దేవాలయాన్ని పొడగొట్టండి అన్నాడు. అంటే ఏ దేవాలయం అది? అప్పుడు శరీర సంబంధమైన దేవాలయం, మనుషులు ఏర్పాటు చేసిన గుడారం అది, ఒక సొలొమోను కట్టిన మండపం దేవాలయం అది. అది మనిషి హస్తకృతము హస్తకృతం అంటే మనిషి చేతులతో కట్టిన దేవాలయం అయితే ఇప్పుడు యేసుక్రీస్తు హస్తకృతము కాని దాంట్లో ప్రవేశించాడు గనక హస్తకృతము కాని దేవాలయము, దేవుని హస్తములతో నిర్మించిన దేవాలయము మనిషి దేహమే గనక ఈ మనిషి దేహాన్ని ఏమన్నాడంటే మీ దేహము దేవుని ఆత్మకు నిలయం అన్నాడు. అంటే దేవాలయము అనే పదము మన శరీరానికి వచ్చింది కనుక ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఏది? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలము ఇవన్నీ మనిషి దేహంలో ఉన్నాయి తప్ప, మనిషి ఆలోచనలో ఉన్నాయి తప్ప, మనిషి ప్రవర్తనలో ఉండాలి తప్ప ఒక మందిరంలోనికి వెళ్తే, ఒక దగ్గరికి వెళ్తే అది పరిశుద్ధ స్థలమనే భావన యేసుక్రీస్తు మొట్టమొదటి బోధలోనే తీసేశాడని ఎంతమందికి తెలుసు? ఒక సమరయ స్త్రీ అడుగుతుంది, మా పితరులు మరి యెరూషలేములో ఆరాధించారు,
మా వాళ్ళైతే ఈ కొండ మీద ఆరాధిస్తున్నారు, మరి మేము ఎక్కడ ఆరాధించాలి? యెరూషలేము పోవాలంటే, అమ్మా ఒక కాలం వస్తున్నది, మీరు యెరూషలేములోనైనాను ఈ తాబోరు కొండ మీదనైనాను దేవుణ్ణి ఆరాధించను. దేవుణ్ణి ఆరాధించాలి అంటే ప్రతి మనిషి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎక్కడ? నీ హృదయమందు. అందుకే దేవుడు నూతన నిబంధనను ఎక్కడిచ్చాడో, ఎక్కడ రాయమన్నాడో, ఇక మనము 8వ అధ్యాయాన్ని మనం చదివితే ఒకసారి చాలా బాగుంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుదాం. మేము వివరించుతున్న సంగతులలోని సారాంశం ఏదనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. మనకట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే దేవుడే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుటకు అవశ్యము. ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలను అర్పించు మన వారున్నారు గనక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుడి చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధము వస్తువుల ఛాయారూపకమైన గుడారమునకు సేవ చేయుదురు. ఈయనైతే, అంటే యేసుక్రీస్తు అయితే, ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టే, పాత నిబంధనలో ఉన్న వాటికంటే ఎక్కువైన వాగ్దానములు, ఎక్కువైన బెనిఫిట్స్ మనకు నూతన నిబంధనలో, శ్రేష్టమైన ఈ నిబంధనలో ఉన్నాయి. అయినా ఇంత చక్కని మాట ఇప్పుడు చెప్పినా ఇంకా చర్చస్లో ఎలా ఉండవచ్చే, 31st నైట్ మనం వాగ్దానాలు తీసుకుంటాం. ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు ఇవన్నీ? మీరు చూస్తే ఈరోజు 31st నైట్ ఇచ్చే వాగ్దానాలలో 90% ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంటాయి. యెషయానో, ఇర్మియానో, లేకపోతే కీర్తనలో, విద్యోపదేశ కాండము, లేకపోతే నిర్గమకాండము, ఇక్కడ నుంచి తీసుకునే వాగ్దానాలు ఎక్కువైతే ఆ వాగ్దానాలన్నీ ఇశ్రాయేలీయులు, ఆ వాగ్దానాలన్నీ పాత నిబంధనలని, అవన్నీ మనకు కావు. ఆలోచించాలి. ఎందుకంటే ఒక వాగ్దానం వచ్చిందంట, యుద్ధము యెహోవాదే అన్నాడు, యుద్ధశూరులు మీరే అన్నాడట. అంటే యుద్ధం యెహోవాది అనగానే, దేవా నువ్వు యెహోవా ఈరే, నువ్వే చూసుకోమని ఈరోజు అన్ని పాత నిబంధన కొటేషన్లు వేసుకొని క్యాలెండర్ల మీద వాటి మీద రాసుకొని ఊరేగుతున్నారు. నాకు ఈ సంవత్సరం ఈ వాగ్దానం వస్తుందని ఫ్రేమ్ కట్టించుకున్నాం అని కూడా చూశాను. ఇంతకీ వాగ్దానం నీదా ఇశ్రాయేలీయులా? నీ వాగ్దానం ఏంటో తెలుసా? యుద్ధం యెహోవాది, ఒకప్పుడు ఇశ్రాయేలు అని చెప్తుంది, కానీ యుద్ధము నీదిది. ఈ రోజు యాకోబు పత్రికలోకి వెళ్తే, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యుద్ధ నుండి పారిపోవునంటే యుద్ధము నీది. అప్పుడు యుద్ధము యెహోవా చేశాడు ముందుండి, ఇప్పుడు క్రైస్తవుడు అయిన నువ్వు ముందుండి యుద్ధం చేయాలి. నిబంధన తేడా, శ్రేష్టమైన నిబంధన. అప్పుడు ఆయన వారిని ఎన్నుకున్నాడు కనుక, వాళ్ళని ఏర్పరచుకున్నాడు కనుక వాళ్ళ కోసం ఏదైనా చేశాడు. ఇప్పుడు మనము దేవుణ్ణి మనము దేవుళ్ళలోకి వచ్చాం. మనకు దేవుడు అవసరం. ఒకప్పుడు దేవుడికి ఇశ్రాయేలు అవసరం కనుక వాళ్ళకు నిబంధనలు ఇచ్చి, వాగ్దానాలు ఇచ్చి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చి వారికి మనకు మోడల్గా చూపించాలనుకున్నాడు కనుక అదంతా మనకు బుద్ధి కలగాలని వాటి సంగతులన్నీ మనకు చెప్పాడే తప్ప అవి మనం పాటించాల్సింది కాదు. అందుకే ఈ సేవా నియమాలు, ఈ యాజకత్వాలు, ఈ నిలువు టంగీలు మీరు చూస్తే ఈరోజు క్యాథలిక్ గురించి ఎన్నో చెప్పొచ్చు, కానీ ఈ నిలువు టంగులు వేసే వాళ్ళని అసలు నమ్మొద్దంటాడు యేసుక్రీస్తు. అయినా మనల్ని ఇంకా నిలువు టంగులు వేసుకుంటేనే నువ్వు పులిపెట్టగలవు అన్నారు. నేను ఏం చేయాలో తెలియక వాక్యం చెప్పడం అవసరం కనుక అన్నిటినీ బాధతో దిగమింగైనా ప్రతి చర్చలోకి వెళ్ళి వాక్యం చేస్తున్నాను. సరి అయిన వాక్యం చెప్పి వారి మనోనేత్రాలను వెలిగించాలని. అందరూ మనల్ని నిషేధించిన కొందరు అరే ఏ రూల్స్ పాటించడు అని అంటే, ఏ రూల్స్ నేను ఎందుకు పాటిస్తాను? క్రీస్తు చేసినందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు, అసలు ఏ నిబంధనలోనికి నేను రాను, ఆత్మీయ నిబంధనలో ఉన్నాను అనే విషయం ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి తప్ప, ఇంకా క్రైస్తవుడికి ఇవన్నీ పెట్టేసి మనల్ని స్వతంత్రం నుంచి దూరం చేస్తున్నారనే మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఇక 8వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ వచనం నుండి చదువుతున్నా. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ఏమని? అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారి ప్రభు ఇట్లనండి, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది. ఇది ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాల్లో రాసిన దాన్నే తిరిగి మళ్ళా ఈ యొక్క
హెబ్రీ పత్రికలో రాస్తున్నాడని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఈ స్పెషల్ గా రాసిన ఈ పారాగ్రాఫ్ అంతా ఈ యెర్మీయా గ్రంథం 31లో ఉన్నదని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును, అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదు. ఎందుకనగా ఎలాగనగా ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. చూసారా? అంటే ఆ రోజు చేయి పట్టుకొని వారికి ఇచ్చిన నిబంధనను తీసేశాను, ఇక ఆ నిబంధన ఇప్పుడు చెల్లదు. అంటే ఆ సేవా నియమాలు, ఆ మందసము, ఆహరోను కర్ర, చిగురించిన పలకలు, 10 ఆజ్ఞలు ఇవన్నీ నేను తీసేశాను రా బాబు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించవాలని ఒక మాటతో సంపూర్ణం చేశానని పిలువబడిన క్రీస్తును ప్రకటించినారు. పౌలు గారు గల్తీలో 5లో చెప్పాడు. అంటే ఇంకా మన వాళ్ళు పులిపీఠం అని, యాజకత్వం అని, లేకపోతే నిలువుటంగి అని అబో ఎన్ని నిబంధనలు పెట్టి అసలు ఏం చేస్తున్నారో అర్థం కాని దశలో అటు ఆ నిబంధనకు కాకుండా ఇటు ఈ నిబంధనకు కాకుండా మధ్యలో ఊగిసలాడుతూ వారు చచ్చిపోతూ జనాలను చంపుతూ ఉన్నారు. అంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు కూడా నేను ఏ నిబంధనలో ఉన్నాను? పాత నిబంధనలో ఉన్నానా, కొత్త నిబంధన? అవసరానికి ఏమో పాత నిబంధన, ఆరాధనకు వచ్చేసరికి అందుకే కొందరు వచ్చారు ఇప్పుడు చవంతుడే అని, యాషువా మెస్సే అనే వాళ్ళు వచ్చారు. ఏమంటున్నారంటే కాదు, మీకు ఆ నిబంధన కాదు, మనం పాత నిబంధనలో ఉండాలని. ఓకే, పాత నిబంధనలోనే మనం ఉన్నాం, ఆజ్ఞలు ఇంకున్నాయని వాళ్ళు పాత నిబంధనలోకి వెళ్ళారు. మనలాగా ఇటుగా కట్టుగాక ఆ నిబంధన లేదని, అది నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదని, శరీర సంబంధమైన నిబంధన కానీ, సేవా నియమాలు కానీ, ఆ యొక్క ధూపార్తిని, ఆవు పేడ బూడిద చల్లం, కోడెల రక్తము, మనుషుల యొక్క జంతువుల రక్తంతో వాటి మీద చిలకరించే పని లేదు. ఆ పరికరాలన్నిటికీ మామూలుగా క్లీన్ చేసుకోవచ్చు. ఏదైతే బావు వల్ల మనం ఇస్తామో రొట్టించి చేసినానికి మామూలు వాటర్తో మనం కడిగేస్తున్నాం, లోపల పెట్టేస్తున్నాం, మళ్ళీ వరం నుంచి మళ్ళీ కడుగుతున్నాం. ఎందుకంటే వీఆర్ నాట్ సపోజ్ టు డూ. కోడెల రక్తం లేదు మనకు, మేకల రక్తం లేదు, ఆవు పేడ బూడిద కాల్చి ఆ బూడిదతో తోమాల్సిన పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆవు పేడ బూడిద చేసి ఆ పిడికలతో కాల్చిన బూడిద ఎక్కడ దొరుకుతుంది? మనమంతా విమ్ములు వాడుతున్నాం కదా, విల్లులు వాడుతున్నాం కదా. ఆలోచించాలి. ఎందుకంటే ఈ కాలం వస్తుందని దేవునికి తెలుసు కనుకనే ఆ బూడిదతో మీరు తోమేసే కాలం పోతుందిరా అన్నాడు. ఆ నిబంధన మీకు లేదురా అన్నాడు. ఈ రోజు మరి ఈ పుల్పిట్ గురించి ఇంత శ్రద్ధగా మాట్లాడుతున్న వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారా అని ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారు అడిగింది ఎంత వాస్తవమో ఈ రోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి రెవరెండు, ప్రతి బిషప్ నేను పరిశుద్ధుని, నేను ఆత్మ అభిషేకం పొందిన వాడిని, మిగతా వాళ్ళంతా దరిద్రులు, పురుగు వంటి వారు అనుకుంటున్న ఈ భక్తులు ఆలోచించవలసిన పరిస్థితి దాపురించింది. ఇకపోతే ఒక మంచి మాట చెప్తున్నాడు, చూద్దాం. 9వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచిద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ? అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని అని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత, ఎందుకంటే వారి దినములు గతించిన తర్వాత ఇక నూతన నిబంధనలోనికి ప్రపంచ మానవాళితో చేయబోయే నిబంధన. ఎందుకంటే వారికి ఇచ్చిన టైం అయిపోతుంది. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే చేయాలంటాడు. యెహోవా దొరకాలమందు ఆయనను వెతుకుడి అన్నాడు. అంటే దొరికే కాలం అయిపోయింది ఆల్రెడీ. మనకిప్పుడు యెహోవా దొరకడు కదా. ఆ రోజు వారికే దొరకాలంలో వెతుక్కోమన్నాడు, వాళ్ళు వెతుక్కోలేదు. ఆ తర్వాత యెహోవా మాట్లాడేదే మానేశాడు. ఇప్పుడు యెహోవా కాదు, తండ్రి దేవుడు ఇప్పుడు తన కుమారుల ద్వారా మాట్లాడాడు అని, ఇక యెహోవా ఎవరితో డైరెక్ట్ గా మాట్లాడాడు అని ఈ హెబ్రీ పత్రిక ప్రారంభ వచనంలో కూడా నానా సమయాల్లో నానా విధాలుగా దేవుడు మాట్లాడి ఈ దినముల అంతమందు, అంటే ఇశ్రాయేల్ అంతమైపోయారు. వాళ్ళ అంత్యదినాలు బైబిల్లో రాసిన అంత్యదినాలలో యేసుక్రీస్తు ద్వారానే దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఇక అది కూడా మాట్లాడేశాడు. మళ్ళీ ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు. కేవలం వాక్యమే దిక్కు.
మనతో ప్రతిరోజు వాక్యమే మాట్లాడాలి తప్ప మళ్ళా ఈ రోజు నాకు దేవుడు మాట్లాడాడు అని కళ్ళు మూసుకొని దేవుని స్వరం వినిపించిందని ఒకడు, యేసుక్రీస్తు స్వరం వినిపించిందని ఒకడు పనికి మళ్ళా విధానాలు తీసుకెళ్లి మనుషులను లేదా చర్చిను లేదా యేసు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కంపు చేసి అన్యాయం చేసిపోతున్నారు వీళ్ళంతా. ఓకే, ఇప్పుడు చెప్తున్నాడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములనికి ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన కొత్త నిబంధనని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవును అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. ఈ మాట ఇంకా పూర్తిగా గాస్పల్ అనగా నిబంధన ఇంకా అమల్లోకి రాకముందు ఈ నిబంధనను రాస్తున్నాడు కనుక వ్రాయబడిన నిబంధన, ఈ పత్రికలన్నీ వ్రాయబడిన తర్వాత ఒకటి కలపకుండా ఒకటి తీయకుండా దీన్ని సీల్ వేసిన తర్వాత అప్పుడు పాతగిలి ఉడిపోతుంది. ఇది రాసే టైంకు ఇక పాత నిబంధన అదృశ్యం అవడానికి సిద్ధంగా ఉందని 2000 సంవత్సరాల కింద రాశాడు కనుక ఇప్పటికది ఎప్పుడో అదృశ్యం అయిపోయి, ఎప్పుడైతే బైబిల్ మన చేతిలోకి వచ్చిందో ఈ హెబ్రీ పత్రిక కానీ, రోమా పత్రిక కానీ, ఈ యొక్క కొరింథీ పత్రిక కానీ, ఇవన్నీ అప్పుడు వాళ్ళకు లేవు, ఇవన్నీ మనకు వచ్చాయి. అందుకే ఇందులో ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. దీన్ని దేవుని ఆలోచన ప్రకారంగానే చదవాలి, కాలానుగుణంగా చదవాలి అని మనకు రాసి వెళ్ళారు కనుక ఇప్పుడు మనం చదివితే మంచి మాటనిచ్చాడు. నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచేదను. ఇక్కడ ఆలోచించాను నేను, మరి పాత నిబంధనలు ఇచ్చినాయని మనిషి చేయవలసిన ధర్మ నిబంధన అంటే మనిషిగా నువ్వు చేయవలసిన నిబంధన ధర్మం ఏంటిది అని మీరు 10 ఆజ్ఞలను చూస్తే ఇది మానవ ధర్మం. ఏది 4 నిబంధనలు మీరు 10 ఆజ్ఞల్లో 4 చూస్తే ఒక మనిషిగా నువ్వు దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలి. దానికి ఒక టైం పెట్టాడు. ఆ రోజు నువ్వు పని చేసుకోవచ్చు, ఒక్కరోజు నన్ను మాత్రం నువ్వు వచ్చి ఆరాధించాలి, పరిశుద్ధ దినంగా దాన్ని ఆరాధించాలని. ఆ తర్వాత 5వ దాంట్లో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని. ఆ తర్వాత సాటి మనిషికి సహాయం చేయాలని, అబద్ధం ఆడకూడదని, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగు వాళ్ళ నుంచి దేనిని ఆశించకూడదు, నీ పొరుగు వాళ్ళ నుండి దేన్ని దొంగిలించకూడదు. అంటే మనిషిగా బ్రతకాలి కనుక నువ్వు మనిషిగా బ్రతకడానికి నీకు ఇచ్చిన ధర్మ విధులు అవి. అంటే ఒక మనిషి దేవునితో లేదా దేవుని దృష్టిలో నీతిమంతుడు కావాలి అంటే మానవ ధర్మాన్ని నిర్వర్తించాలి కనుక పాత నిబంధన అంతా మానవ ధర్మము. శరీరధారిగా వచ్చిన మనిషి నిర్వహించవలసిన ధర్మాలను అప్పుడు వారికి దేవుడు ఇచ్చాడు. కానీ నూతన నిబంధనలో నా ధర్మ విధులు అంటున్నాడు. అంటే దేవుడు ఏ ధర్మాన్ని అయితే నిర్వర్తిస్తున్నాడో, ఏ గుణగణాలనైతే కలిగి ఉన్నాడో, ఏ లక్షణాలనైతే కలిగి ఉన్నాడో, ఈ లక్షణాలను ఇప్పుడు దేవుడు ఆనాటి పలకల మీద కానీ, లేకపోతే మందసంలో ఉండే వాటి మీద కానీ, లేకపోతే గ్రంథాలలో ఉన్న రాయబడినట్టుగా కాకుండా ఇప్పుడు నువ్వు దేవుడవు కావాలి. దేవుని ప్రజలు అంటే ఇప్పుడు దేవుని కుమారులుగా మనం ఉన్నాం. ఒకప్పుడు ఇశ్రాయేలుకు దేవుడు తండ్రిగా లేడు, దేవుడు ప్రభువుగా ఉన్నాడు, దేవుడు యజమానిగా ఉన్నాడు. కనుక ఒక యజమాని ఎడల మనుషులు భక్తి కలిగి భయం కలిగి జీవించాలి. ఇప్పుడైతే దేవుడు మనకు తండ్రి ఎడల మనకు భయభక్తులు ఉండాలి, ప్రేమ ఉండాలి. దేవుడు మనల్ని భయపెడతలేడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు తండ్రి కనుక దేవుడు మన బాగోగులు చూస్తాడు. తెలుసుకోలేదే మీకు? బైబిల్లో ఒకప్పుడు దేవుడు అంటే భయపడేవారు. ఎందుకు? ఆయన యజమానిగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. అందుకే నేను సైన్యములకు అధిపతి యెహోవా అని నేను మీ యొక్క రాజును ప్రభువును అన్నాడు. కానీ ఈ కాలంలోకి వచ్చేసరికి దేవుడు మనకు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నియమాలు ఉండవు. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఒక ప్రత్యేకంగా టైం ఉంటుంది. మీకు తెలుసు, ఆనాడైతే వాళ్ళు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కొన్ని టైములలో ఒక ప్రత్యేకమైన దినంలోనే దేవుణ్ణి ఆరాధించాలి. కానీ నూతన నిబంధనలో దేవుణ్ణి ఆరాధించడానికి సమయం లేదు, సందర్భం లేదు. దివారాత్రులు
సమయమందును అసమయమందును నువ్వు దేవుని పని చేయాలి. దేవుని దగ్గర ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక అంటే కంటిన్యూస్ గా నువ్వు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. కనుక నీకు ఇక్కడ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రతిరోజు కూర్చొని ఏం పని వదిలేసి చేయడం కాదు. అందుకే పరిశుద్ధ స్థలం అనేది ఎక్కడ రానా అంటే వారి హృదయములయందు అన్నాడంటే మనిషి దేహాన్ని దేవాలయంగా తీసుకున్న తర్వాత దేవాలయంలో మనిషి దేహంలో అతి ప్రాముఖ్యమైనది హృదయం. ఎందుకంటే హృదయమే అన్నిటికంటే ఘోరమైనది కనుక దీన్ని పరిశుద్ధంగా చేయాలని దేవుడు ఆలోచించాడు. కనుక మన హృదయములను రాస్తున్నాడు. ఎవరివి? దేవుని ధర్మ విధాలు. అంటే దేవుని ధర్మ విధానం ఏంటిది? దేవుడు పక్షపాతం లేనివాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు దోచుకునేవాడు కాదు, దేవుడు హంతకుడు కాదు, దేవుడు తల్లిదండ్రులని సన్మానించేవాడు, దేవుడు మనల్ని ప్రేమించేవాడు, మనల్ని దండించడానికి రాలేదు. దేవుడు మనల్ని ప్రేమించడానికే తన నిబంధన మనకి ఇచ్చాడు. కనుకనే ఒక మనిషిగా ఒక దేవుడిగా యేసుక్రీస్తు కూడా ఒక రకంగా మీరు ఆలోచిస్తే దేవుని ధర్మ విధాలను తన హృదయమందు నిలుచుకున్నాడు. కనుకనే లోకంలో ఉన్నప్పుడు ఆయన బలవంతుడైన దేవుడుగా వారి చేత పిలువబడ్డాడు. ఎందుకంటే మైటీ గాడ్, చాలా మందికి మైటీ గాడ్కి ఆల్ మైటీ గాడ్కి తేడా తెలియకుండా ఉన్నారు. కనుక ఈ భూమి మీద దేవుని ధర్మ విధానాలను రాసుకున్నవాడు. కనుకనే భూమి మీద దేవుడు అంతటి వాడిగా బ్రతికి మనుషుల చేత ఇప్పటికీ దేవుడిగా పిలువబడుతున్నాడు అని మనం ఆలోచించగలిగితే పేరు పెట్టబడదు అన్నాడు. కనుకనే దేవుని లాంటి క్యారెక్టర్స్ ను తన హృదయమందు రాసుకున్నాడు. కనుకనే ఆయన పరిశుద్ధుడుగాను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన ఆ ప్రధాన యాజకుడుగాను తన ధర్మాన్ని నిర్వర్తించాడు. అంటే అందుకే ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. భూమి మీద దేవుని కుమారుడు మనలాంటి శరీరంతో వచ్చిన ఆయన మనలాంటి మనిషే, కానీ అన్ని నామముల కంటే కైనామాన్ని ఆయనకి దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఇదిగో ఆయన ధర్మ విధానాలను ధర్మ విధులను హృదయంలో రాసుకున్నాడు యేసుప్రభు. క్రైస్తవులైన మనం కూడా ఈ విధానాలను వీటిని హృదయంలో రాసుకొని దేవుని ప్రకారంగా బ్రతికిన వాడు పరిశుద్ధుడు. అంటే నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. కనుక మిమ్మల్ని పిలిచిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. కనుక ఆయన పరిశుద్ధుడు ఎలాగయ్యాడు? చాలాసార్లు చెప్పాను మీకు, ఆ పుస్తకాల్లో ఉన్నది మరొకసారి చెప్తున్నాను. యేసుక్రీస్తు సాత్వికుడు, దీన మనసు గలవాడు. అలాంటి వాడే పరిశుద్ధుడుగా ఉంటాడు. కనుక ఎవరు సాత్వికులో ఎవరు పరిశుద్ధులో వారే ఆత్మ అభిషేకం పొందినవారు. ఆత్మ అభిషేకం పొందితేనే నువ్వు సాత్వికుడుగా ఉంటావు, దీన మనసులుగా ఉంటావు, తిట్టకుండా ఉంటావు, కొట్టినోని కొట్టకుండా ఉంటావు, హింసించిన వాడిని జీవించే పరిస్థితిలో యేసుక్రీస్తులాగా ఉంటావు తప్ప ఈ అతి పరిశుద్ధ స్థలంలో కూర్చున్న వారు ఎవరినైనా క్షమించగలిగే గుణం ఉందా? నేను చాలా చర్చలో చూశాను. ఎందుకంటే స్వయంగా నేను వచ్చిన చర్చలో కూడా చూశాను. ఆ పరిశుద్ధ స్థలంలో కూర్చున్న సేవకులకే పాడు, ఎదురుగా కూర్చున్నప్పుడు అబ్బో మా పాస్టర్ గారు గొప్పడు అంటే ఈ పాస్టర్ గారు ఎప్పుడైతే ఆ పులిపిటం దిగుతాడో ఆడంత దొంగ మరొకరు లేడు, వాడు పక్కలు వచ్చా వాడు చర్చిని దోసుకు తింటున్నాడు అని సంగతులు చెప్పి ఒక పాస్టర్ మీద మరొక పాస్టరే రెచ్చగొట్టే విధంగా ఈరోజు చర్చిని పాడు చేస్తున్నారు. ఇలా పరిశుద్ధ స్థలంలో కూర్చుని అర్హత కలిగిన వాళ్ళు చాలా మంది ఆలోచిస్తే, ఎందుకంటే అది పరిశుద్ధ స్థలం కాదు ఇప్పుడు. అందుకనే వాళ్ళ మనసుల్లో కుట్రలు, అక్కడ కూర్చున్న వాళ్ళలోనే అసలు దయ్యం ప్రవేశించి చర్చిని సర్వనాశనం చేస్తున్నది. అంటే డబ్బుల కోసం, ఆస్తుల కోసం, స్థలాల కోసం వాళ్ళు కూర్చున్న మనసుల్లో ఉన్నాయి. కనుకనే నిజంగా పులిపీఠం అని ఇంగ్లీష్ లో పెట్టారేమో కానీ దాన్ని పులిపీఠము అనాలి. పులి అంటే క్రూరముఖాలు కూర్చున్న స్థలం అనాలి. మనల్ని ఎక్కించినందుకే మనం అమాయకులు. ఎందుకంటే మనం గొర్రెలం. కింద కూర్చున్న వాళ్ళంతా పరిశుద్ధ స్థలంలో కాకుండా ఎదురుగా కూర్చున్నాం కనుక నిజంగా మనం గొర్రెలము. ఈరోజు పులులు మనల్ని మింగుతున్నాయి. పులిపీఠం మీద కూర్చున్నారు కనుక తెలుగులో పులిపీఠం అని ఇంగ్లీష్ లో అంటారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే నేను ఎవరిని విమర్శించాలనో నేను ఎవరిని తక్కువ చేయాలని మాట్లాడలేదు. ప్రతి వారు తగ్గించుకొని ప్రతి వారు పరిశుద్ధులై ప్రతి వారు నిత్య జీవానికి వారసులు కావాలి. నేను కూడా ఒక సేవకునిగా మరి పనిచేస్తున్నాను, పాస్టర్గా పిలువబడుతున్నాను. కాబట్టి ఆలోచించాలని, ఒకవేళ ఒకరిని నిందించినట్టయితే నన్ను నేను నిందించుకున్నట్టే. కాబట్టి వాళ్ళందరినీ నడిపిస్తున్న ఈ దురాత్మ నువ్వు గురించి కళ్ళలోంచి బయటికి రావాలి. నేను అందరూ దొంగలు అంటలేను, అందరూ దుర్మార్గులు అంటలేను. ఎక్కడో కొందరు ఉన్నా అందరము సన్మార్గంలోనికి వెళ్ళాలి. మన మనసులు పవిత్రం కావాలి. మన హృదయాల మీద దేవుని ధర్మం రాయబడి ఉండాలి. పాత నిబంధనలో
మనిషి ధర్మాన్ని వదిలేసి మనం ఎప్పుడు దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దేవుళ్ళు అవుతారు అని యేసుక్రీస్తు యోహాను 10:32-34 మధ్యలో చెప్పిన మాటను మనం జ్ఞాపకం ఉంచుకొని ప్రతి వాడు పరిశుద్ధుడని, ప్రతి మనిషి హృదయం పరిశుద్ధ స్థలం అని, అందులోనికి ఎంటర్ అవ్వడానికి దేవునికి అందులో ప్రభువును యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి అని ప్రతి వాడికి మనోనేత్రములు వెలిగించి ప్రతి మనిషి హృదయాన్ని పరిశుద్ధ స్థలం చేయాలి. ఈరోజు క్రైస్తవుడికి హృదయమే ఘోరమైన వ్యాధి కలిగి ఉంటే ఇక మరి అనేక మంది సంగతి ఏంటో మనం ఆలోచించాలి. కనుక ఈ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంలో దేవుని ధర్మ విధులను కనుక మనం ప్రతిష్ఠించుకుంటే, మన హృదయము పవిత్రమైతే, మన హృదయమే మన దేహమే పరిశుద్ధ స్థలం అయితే, ఇప్పుడు చెప్పండి మనం ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధ స్థలం. మన ఇల్లే ఒక పరిశుద్ధ స్థలం, మన ఒక చర్చే ఒక ప్రతిష్ఠ స్థలం, మన ఒక వాడే ఒక పరిశుద్ధ స్థలం, మన ఊరే ఒక పరిశుద్ధ స్థలం, మన దేశమే ఒక పరిశుద్ధ స్థలం అవ్వాలి. అందుకే ప్రతి దేశము ఒక దేవాలయం కావాలి అంటాను. ప్రతి ఊరు ఒక దేవాలయం, ప్రతి కుటుంబము ఒక దేవాలయం, ప్రతి మనిషి దేహమే దేవాలయమైన రోజున ఈ క్రైస్తవ్యం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లి ప్రతి వాణి మోకాలు యేసుక్రీస్తు నామంలో ఖచ్చితంగా దేవుని ముందు వంగి తీరాలి అంటే పరిశుద్ధ స్థలం ప్రతి మనిషి హృదయం కావాలి. ఒక ప్లేస్లో ఒక చర్చిలోనే ఒక పరిశుద్ధ స్థలం ఉంటుంది అని భ్రమపడడం అది దేవుని దృష్టికి నేరము గనక ఇక నుంచి అలాగని పరిశుద్ధ స్థలం కాదా అని కనుక మళ్ళా నన్ను ప్రశ్నించకూడదు. ఆ మందిరానికి వెళ్తున్నావు, నలుగురు కూర్చున్న చోట చెప్పులు ఇడిచి బయటికి వెళ్ళాలి. నిజానికి చెప్పులతో ఇడిచి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే పరిశుద్ధ స్థలం ఆ రోజు దేవుడు చూపించాడు. నువ్వు చెప్పులు ఇడిచిరా అన్నాడు. అది ఆ కొండ మీద ఉన్నదే పరిశుద్ధ స్థలం. ఒకప్పుడు యాజకుడు రక్తంతో శుద్ధీకరించింది కనుక ఆ దేవాలయం బంగారు దేవాలయం పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఏవి పరిశుద్ధ స్థలాలు కావు. అలాగా నిన్నేమో మురికితో రమ్మని నేను అంటలేదు. దేవుడు హృదయ పరిశుద్ధతో రావాలి. కానీ చాలా మంది ఇరిచిన బట్టలు, ఉతికిన బట్టలు లేవనో, ఇస్త్రీ బట్టలు లేవనో అన్యాయంగా దేవుని మాటలు వినకుండా నేను పరిశుద్ధంగా లేనని కొందరు లేడీస్ ఇప్పటికీ పాత నిబంధనలో ఉన్న సిద్ధాంతాన్ని పాటిస్తూ కడగా ఉన్నాం బ్రదర్, నేను మందిరానికి రాలేనట్టు. అది అది పనికిమాలని అది మాటలు. వాటన్ని నువ్వు ఎలాగున్నా దేవుని వాక్యం విని పరిశుద్ధురాలుగా కావాలి కనుక నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా మందిరానికి వచ్చేయాలా. వచ్చేటప్పుడు బయట చెప్పులు ఇచ్చి రావాలి. ఎందుకంటే మనం అందరము బయట ఏదో తొక్కి వాసన కొట్టొస్తుంది కనుక బయటికి వచ్చి కూర్చునేవాడు నెమ్మదిగా. చాలా మంది ఇప్పటికీ షూ తోటి వస్తారు. షూ బయట సాక్స్లు వేసుకొని వచ్చినప్పుడు ఆ సాక్స్లు కూడా కంప కొడుతుంటాయి, వాసన వస్తుంటాయి, పక్కోడికి ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో రాకుండా అతడు కామన్ మైండ్ తో దేవుని వాక్యం వినాలంటే నువ్వు ఏ వాసన కొట్టకుండా రమ్మన్నాడు, పక్కోడికి అభ్యంతరంగా రాకుండా ఉండాలన్నాడు. కానీ పరిశుద్ధత అంటే వెలుపలి పరిశుద్ధత కాదని, హృదయ పరిశుద్ధత కలిగిన వాడు కూర్చుంటే ఎక్కడున్నా అది పరిశుద్ధ స్థలమే అని, ఎప్పుడైనా అది పరిశుద్ధ స్థలమేనని, నువ్వు ప్రతి చోట కూడా నిలబడి ప్రార్థన చేస్తే అది కూడా పరిశుద్ధ స్థలమేనని. ఎందుకు? నీ హృదయం పరిశుద్ధంగా ఉంది, నీ ఆలోచన పరిశుద్ధంగా ఉంది, నీ నడవడి పరిశుద్ధంగా ఉంది కనుక నువ్వే ఒక పరిశుద్ధ స్థలంగా దేవుడు నిన్ను ఎంచుకున్నాడు కనుక ఇక పరిశుద్ధ స్థలాలు అనేటివి చర్చెస్ లోనో ఇంకెక్కడో ప్రత్యేకమైన ప్రదేశంలో లేవని. ఇప్పుడు పులిపిటం అనేది కేవలము కొందరు తమ అధికారాన్ని నిలుపుకోవడం కోసం, తన సంపాదన నిలుపుకోవడం కోసం, తన బ్రతుకులో ఇది నేను గొప్పని అని హెచ్చరించుకోవడం పెట్టినవే తప్ప సాధారణంగా ఈ పులిపిటానికి లేకపోతే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఇప్పుడు వాల్యూ లేదు. ప్రతి చర్చిలో కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు మాత్రం లేదని, అది మొదటి నిబంధనలో క్రీస్తు శిలువ మీద మరణించక ముందు అది అమల్లో ఉండేది తప్ప క్రీస్తు శిలువ ఎక్కిన తర్వాత, శిలువలో దాన్ని కొట్టేసిన తర్వాత అది ఇప్పుడు అమల్లో లేదని ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాలని, ప్రతి సేవకుడు గుర్తుంచుకొని ప్రతి మనిషి దేవాలయం, దేహమే దేవాలయమై పరిశుద్ధ స్థలం అవ్వాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఎవరు ఈ మాటల ప్రకారంగా మరి గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తిస్తారో వారు ధన్యులని దేవుని వాక్య ప్రకారంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, దయగల మా దేవుడా, విన్న వాక్యం నిష్ప్రయోజనము కాకుండా అది ఫలము తీసుకొచ్చేటట్టు సహాయం దయచేయండి. ఇంకా పరిశుద్ధ స్థలాలని, దేవా అతి పరిశుద్ధ స్థలాలని, పులిపీఠమని అవసరం కోసం పాత నిబంధనను నాయన మరి మరొకసారి అవసరం కోసం నూతన నిబంధన కాకుండా మేము ఏ నిబంధనలో ఉన్నామని ప్రతి యాజకుడు అనగా దైవజనుడు అనగా పాస్టర్ గా మరి రెవరెండ్ గా బిషప్ గా
పిలువబడుతున్న ప్రతి సోదరుడు వారి మనోనేత్రములను వెలిగించుకొని విర్రవీగుకున్న దుష్టత్వాన్ని కప్పిపెట్టుకొని మా ఆత్మను రక్షించే ఈ శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించి గ్రహించి